చిన్న What is the difference between GDP and GVA? ఓకే, జీడిపికి జీవీఏకి డిఫరెన్స్ కావాలి Okay. కదా. రెండు కూడా ఒక కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యే టోటల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ని మెజర్ చేస్తాయి. Okay. గుడ్స్ అంటే ఏంటి? ఇలాంటివి వస్తువులు అనమాట. సో ఈ బుక్స్ కానీ Okay. నీ బుక్స్ కానీ టీ షర్ట్స్ కానీ ఈ మైక్ కానీ ఇవి కానీ ఇదంతా కూడా గుడ్స్. Okay. సర్వీసెస్ ఆర్ ఇన్విజిబుల్, కనిపించవు. Okay. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, Okay. అలాగే ఎంటర్టైన్మెంట్, మూవీస్ కానీ Mm. ట్రాన్స్పోర్టేషన్ కానీ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా బయటికి కనిపించవు. అట్లాంటి వాటి మనం సర్వీసెస్ అంటాం. సో Okay. ఒక కంట్రీలో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అంటే Okay. ఇండియాలో అయితే ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు Okay. ప్రొడ్యూస్ అయ్యే టోటల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ని ఈ రెండు మెజర్ చేస్తాయి. Okay. అందులో జీడిపి ఏంటి, జీవీ ఏంటి? జీడిపి అనేది గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అవును. ఈ మెజర్మెంట్ అనేది జీడిపి ఫ్రమ్ ద కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తుంది. అంటే ఇప్పుడు గుడ్స్ అండ్ సర్వీసెస్ కంట్రీలో ప్రొడ్యూస్ అవుతున్నాయంటే దేర్ మస్ట్ బి సమ్ వన్ టు కన్స్యూమ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టీఎక్స్ ఐఏఎస్ క్లాసెస్లో మనం ఏం చేస్తున్నాం? క్లాసెస్ ఇస్తున్నాం, విచ్ మీన్స్ వీఆర్ ప్రొడ్యూసింగ్ సర్వీసెస్. Yeah. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? క్లాసెస్ కన్స్యూమ్ చేసుకుంటున్నారు. సో దే ఆర్ కన్స్యూమర్స్, ఐఎమ్ ద ప్రొడ్యూసర్ హియర్. ఓహో. ఓకే, జీడిపి ఎలా చేస్తుందంటే కంట్రీలో ఉన్న ఆల్ కన్స్యూమర్స్ని చూస్తుంది. అంటే గుడ్స్ అండ్ సర్వీసెస్ని కన్స్యూమ్ చేసుకునే వాళ్ళంతా కూడా ఎంతెంత కన్స్యూమ్ చేసుకుంటున్నారని చెప్పి మొత్తం అగ్రిగేట్ చేస్తుంది. అలా Okay. క్యాల్కులేట్ చేస్తే వచ్చేది జీడిపి. ఓకే. జీవీ వచ్చేసరికి ఇట్ లుక్స్ ఎట్ ద ప్రొడ్యూసర్ సైడ్. అంటే ఈ గుడ్స్ని సర్వీసెస్ని ఎవరెవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనే దాన్ని చూసి దాన్ని అగ్రిగేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో ఉన్న ఫార్మర్స్ అంతా, రైతులంతా కలిపి ఎంత అగ్రికల్చర్ అవుట్పుట్ ఇస్తున్నారు. అలాగే దేశంలో ఉన్న ఇండస్ట్రీస్, టాయ్ ఇండస్ట్రీస్, టీ షర్ట్ Okay. ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వీళ్ళంతా కూడా ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు గుడ్స్. ఓకే. అలాగే సర్వీసెస్ ఇండస్ట్రీస్ లైక్ ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ సర్వీసెస్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఎంత సర్వీసెస్ ప్రొడ్యూస్ చేశాయి. సో Okay. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వీటన్నిటిని అగ్రిగేట్ చేస్తే, క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని జీవీఏ, గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం. కన్స్యూమర్ సైడ్ చేస్తే వచ్చేది జీడిపి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రెండు కూడా ఒక కంట్రీలో ఉన్న టోటల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ని మెజర్ చేస్తాయి. థ్యాంక్ యూ.